హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆస్ట్రేలియాపై ఓటమికి బెంగళూరులో భారత్ కస్తీరా ప్రతీకారం తీర్చుకుంది. పూణే టెస్టు విజయంతో విర్రవీగిన కంగారుల జోరు కళ్లెం వేస్తూ 75 పరుగుల తేడాతో మంగళవారం కోహ్లీసేన విజయఢంకా మోగించి సిరీస్ను 1-1తో లెక్క సరిచేసింది. 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మన స్పిన్నర్ అశ్విన్ దాటికి 112 పరుగులకే చేతులెత్తేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్కడే కాసేపు భారత్ బౌలర్లను అడ్డుకోగలిగాడు. ఆ జట్టులో 7 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమవడం మన బౌలర్ల జోరుకు నిదర్శనం. అంతకుముందు 213/4తో ఈ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టులో చతేశ్వర పుజారా 92 పరుగులతో, రహానే 52 పరుగులతో నిలకడగా ఆడడంతో భారత్ 274 పరుగు చేయగలిగింది. సిరీస్లో భాగంగా మూడో టెస్ట్ మ్యాచ్ రాంచీ వేదికగా మార్చి 16 నుంచి జరగనుంది. పూణేలో జరిగిన తొలి టెస్టులో 333 పరుగుల భారీ తేడాతో ఓటమి ఎదురవడంతో బెంగళూరు టెస్టును ఒత్తిడిలోనే భారత్ ఆరంభించింది. శనివారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా స్పిన్నర్ లయన్ దాటికి 189 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 276 పరుగులు చేసి ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత్కి మళ్లీ ఓటమి తప్పదేమోనని అంతా భావించారు. కానీ పుజారా, రహానే అద్భుత బ్యాటింగ్తో టీమిండియాను పోటీలోకి తెచ్చారు. సహనంతో బ్యాటింగ్ చేసిన ఈ జోడీ శతక భాగస్వామ్యంతో భారత్కి పోరాడే స్కోరు అందించారు. తొలి టెస్టు ఓటమితో భారత్పై విమర్శలు దిగిన వారికి విజయంతోనే సమాధానాన్నిచ్చిన కోహ్లీసేన సొంత గడ్డపై పరువు నిలుపుకుంది.